హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజైతే నేను కారం అన్నం చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి, చాలా హ్యాపీగా తినేసేయచ్చు. ఒక అరకప్పు పల్లీలు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. మళ్ళీ పల్లీలు పచ్చిగా ఉంటే తినలేం కదా, కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా ఇష్టం అండి. నేను ఏంటంటే కొంచెం అరుగుదల కోసం వేసాను అంతే. ఒక ఉల్లిపాయ అండి, చిన్న సైజు. కొన్ని అయితే పక్క నుంచి వేసుకున్నాను, కొన్ని వేసాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. కరివేపాకు, ఇది కూడా మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం అండి. ఇది బాగా ఫ్రై చేసుకోండి నూనెలో. బాగా ఫ్రై అయిపోయాక ఇంకా మనం ఇందులో చల్ల అన్నమైనా సరే, వేడన్నమైనా సరే, ఏదైనా సరే మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే వేడన్నమే వేసానండి. ఇంక ఇప్పుడు వేసేసి మొత్తం ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే కారం అన్నం రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా వేయొచ్చండి. అన్నం ఎప్పుడు ఎక్కువగా మిగిలినప్పుడు ఈ విధంగా చేసుకోండి. పైనుంచి కొన్ని ఆనియన్స్ అండి. హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు.